ఈ వైస్ మన ఎంఐఎం పార్టీ వాళ్ళు 15 నిమిషాలు ఇస్తే వాళ్ళని మనం ఏం చేస్తామో తెలియదు, ఆ రోజు ఏం చేస్తామో తెలుసా అని పోలీసులు 15 నిమిషాలు ఆగిపోతే మనం చాలా మైనారిటీ, మన దేశం మొత్తం ఉట్టడిగిస్తాము మామూలుగా ఉండదని అక్బరుద్దీన్ మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడలేకపోయింది? ఎందుకని? ఓన్లీ బీజేపీ ఎందుకు మాట్లాడింది? ఖండించడం కాదు సార్, ఖండించడం కాదు సార్, అలాంటి వ్యక్తులతో పెట్టుకోకూడదు సార్. దేశాన్ని విచ్ఛిన్నం చేసే వ్యక్తులతో పొత్తులు కూడా పెట్టుకోకూడదు సార్. మనము సైదా గారు, దేశాన్ని విచ్ఛిన్నం చేసే వ్యక్తులతో పొత్తులు కూడా పెట్టుకోకూడదు. అదే హైదరాబాద్ లో పొత్తులు పెట్టిన కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్ గారు దేశం బాగుందని మాట్లాడాలి సార్. ఇక్కడ దేశం బాగుకోసమే మాట్లాడాలి. దేశం అంటే అన్ని మతాల కలయిక, అన్ని మతాల కలయిక. ఓకే శ్రీనివాస్ గారు ఆగండి, శ్రీనివాస్ గారు ఆగండి 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 ఆగండి. పార్టీ ముసుకేసుకుంటే రండి, క్లియర్ గా డైరెక్ట్ మాట్లాడుకుందాం. మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుంటే మీరు కూడా డైరెక్ట్ గా మాట్లాడుకుందాం, బాగుంటుంది. మీరు శ్రీనివాస్ గారు గౌరవనీయులు యాజ్ ఎ పొలిటికల్ అనలిస్ట్ గా ఉన్నప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అవును సార్, మీరు కాంగ్రెస్ పార్టీ చేసి తప్పు మాట్లాడుతున్నా, బీజేపీ చేసినా మాట్లాడాలి తప్పు. మీరు అలా మాట్లాడాలి కదా అంటే ఏం చెప్పాలి మిమ్మల్ని? అది కాదు సార్, అది కాదు. మనకు అనువుగా మాట్లాడుకొని మనకి అనువుగా మాట్లాడుకుంటూ కూర్చుని సార్ ఇక్కడ. ఓకే సైదా గారు ఆగండి, శ్రీనివాస్ గారు సైదా గారు ఇద్దరు ఆగండి, శ్రీనివాస్ గారు సైదా గారు ఇద్దరు ఆగండి, లక్ష్మణరావు మాట్లాడతారు, మీరు ఇద్దరు ఆగండి. సైదా గారు మీరు ఆగండి ఒకసారి, సైదా గారు కొంచెం ఆగండి. లక్ష్మణరావు గారు కైండ్లీ. సార్ మన దేశానికి వెళ్దాం సార్, ముందు మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఈ సనాతన ధర్మ పరిరక్షణకి తెలియాలి. మొన్ననే కదా సార్ తిరుపతి పక్కన కాశీనాయన అనాథాశ్రమంలో సత్రాలు అన్నిటి కూడా కూల్చివేసిస్తే అక్కడ కనీసం స్పందించలేదు పవన్ కళ్యాణ్ గారు. దాని మీద నారా లోకేష్ గారు స్పందించి అక్కడ ఏదైతే ఆ యొక్క సత్రాలను కూల్చారో దానికి ప్రభుత్వం తరఫున మేము క్షమాపణలు కోరుతున్నాం అన్నారంటే ఈ రోజున హిందూ పరిరక్షణ పేరు చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారండి? ఆగండి, ఆయన ప్లీనరీ కార్యక్రమాల్లో దీంట్లో ఉన్నారు, ఆయన మొత్తం రిపోర్ట్ అంతా తెప్పించుకున్నారు, మాట్లాడతారు, ఇవాళ మాట్లాడతారు సార్. మీరు ఆగండి, ప్రభుత్వం మాట్లాడింది కదా, ఆయన కూడా మాట్లాడతారు, ఆగండి. బిల్డింగ్ కట్టింది ఎక్కడ? అటవీ భూముల్లో కట్టారా? అది అనాథాశ్రమాలయం అటవీ భూముల్లో కట్టారా? అటవీ భూములు ఇదివరకు అటవీ భూముల్లో లేవా? ఇదివరకు అటవీ భూములు వచ్చినాయా? సరే అది పక్కన పెట్టండి. లక్ష్మణరావు గారు శ్రీనివాస్ గారు ఆగండి. లక్ష్మణరావు గారు మీకు ప్రశ్న. ఇందాక నాగబాబు గారు మాట్లాడుతూ మాట అన్నారు, అయ్యా మీరు అప్పుడప్పుడు నిద్రలేవండి, నిద్రలో కలవరించండి, 30 ఏళ్ల పాటు నిద్రపోండి అని. నిద్ర అని నేను అనలేను, కానీ మొత్తానికి మీరేదో ధ్యానంలో ఉన్నారు. ఒక 4 ఏళ్ళు కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటూ ఉంటే పవర్ వచ్చేస్తుంటా. ధ్యానంలోకి వెళ్లకుండా పవర్ ఎట్టా వస్తుందండి? మీరు ఫీజు పవర్ అంటారు, 3 సార్లు వాయిదా వేసుకుంటారు. మీరు వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలని మీరు ఏ కార్యక్రమం తలపెట్టినా అది పోస్ట్పోన్ అవుతూనే వస్తుంది. కమిట్మెంట్ లేకుండా జనంలోకి పోయి మీ నాయకులు టెలికాన్ఫరెన్స్ పెడితే ఎవరు అందుబాటులో ఉండరు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంత దీనస్థితిలోకి వెళ్ళిపోయిన పార్టీ ఇవాళ ఎలా కౌంటర్ చేస్తుంది, చేయగలదు అని మీరు అనుకుంటున్నారండి? వాసుదేవన్ గారు 20 సంవత్సరాలు మీరు కళలు కనండి, 20 సంవత్సరాలు మీరు పడుకొని లెగండి, 20 సంవత్సరాలు మీరు జ్ఞానంలోకి వెళ్ళండి మమ్మల్ని లెగదాలు చేసిన మీరు 20 సంవత్సరాలు అదే టీడీపీ పార్టీకి బానిసరకం చేస్తామని మీరు అంటూ ఉన్నారు కదా. మీరు ముందు బయటికి రండి అన్నా. ఆ మర్రి చెట్టు కింద మీరు బతకలేరు, అది మర్రి చెట్టు మహావృక్షము టీడీపీ. ఆ మర్రి చెట్టు కింద నేనేదో ఎదిగిపోతాను, నాకేమో వాపు చూసి బలుపు అనుకుంటానని అత్యాశకు పోవద్దు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఆ 20 సంవత్సరాల బానిసరకం నుంచి మీరు ముందుకు బయటకు వచ్చి నువ్వు ఒంటరిగా పోటీ చేయవయ్యా. నువ్వు మాకు సలహాలు ఇచ్చేదండి. ముందు ఆ నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి సలహా ఇవ్వాలి. మనం ఏదో 15-20 సంవత్సరాలు ఊడుకొని చేస్తాము, మా కాపు సామాజిక వర్గం ఓట్లన్నీ సరే ఊడుకొని చేయడానికి తాకట్టు పెట్టడానికి మీరు తీసుకెళ్తామని చెప్పకూడదు సార్. మమ్మల్ని అగ్నిదానం చేయడం కాదు, మనం 15 సంవత్సరాలు అక్కడ ఊడుకొని చేస్తామంటారు కదా, ఆ ఊడికని తగ్గించండి. పోరాడుతూ పోయింది ఏదో బానిస సైకిల్ తప్ప, పోరాడుతూ పోయింది ఏదో బానిస సైకిల్ తప్ప ఈ రోజున అదే బానిస సంఖ్యలకి అలవాటు పడిపోయారు సార్. మీరు పోరాటం చేయట్లా, బానిస బతుకులకు అలవాటు పడిపోయారు అంటున్నాను నేను. ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పుతూ కవిత్వాలు రాసుకుని వస్తారు.
మంచి మంచి ఆ కవిత్వాలు రాసినటువంటి ప్రతిపక్ష యోధులు ఆ కవుల యొక్క రచయితలు తీసుకొని వచ్చి 4 ముక్కలు